రాజమహేంద్రవరం రూరల్ పిడిరగొయ్యి పంచాయతీ వెంకటగిరి 1లో ఉన్న సిలోయం గ్లోరీ మిషన్ చర్చిలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు బీసీ సంక్షేమ శాఖల మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సిలోయం గ్లోరీ మిషన్ చర్చి దైవజనులు మనోజ్ కుమార్ పాల్ మంత్రి వేణుకి ప్రార్థన చేసి ఆశీర్వాదం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ఆ యేసు ప్రభువు కృప వల్లనే సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఇప్పుడు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చిందన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని, రూరల్ నుంచి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సేవ చేసుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చానని, అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట స్థానిక వైసీపీ నాయకులు మేడి త్రిమూర్తులు, బొప్పన సుబ్బారావు, పిల్లా లక్ష్మణరావు, పడాల వీరరాఘవరెడ్డి, చిన్నారావు, సిరసపల్లి శంకర్రావు, ఇబ్రహీం భాషా, వై రాంబాబు, ఉగ్గం యేసు, మీసాల శ్రీను తదితరులు ఉన్నారు. ఎక్కడ చూసినా మన కోసం మనం కాకుండా పక్కవారి క్షేమం కోసం ఆశించి ప్రార్థిస్తాం. ఎక్కడో అయ్యా చర్చికొచ్చో లేదా పొద్దున్న ఆరాధనలో తండ్రి నాకు ఈరోజు గొప్పగా జరిపించావు, మళ్ళా ఈరోజు నాకు మంచి మార్గాన్ని ఏం అడుగుతావు. రెండవది నాకు పిల్లలుంటే గొప్ప చదువు మనం అడుగుతాం. మూడవది నాకు కష్టం కలగకుండా చూడు నాయన ఆరోగ్యాన్ని మనం అడుగుతాం. ఇవన్నీ కష్టం వస్తుంది, వచ్చింది తీరిందని అంటే దానికి ఉపశమనం కావాలి. ఆనాటి నుంచి దేవుడు మహిమను కనపరచుటకు కష్టాల నుంచే కదా కనపరిచాడు. అటువంటి కనపరిచిన దేవుడు మనల్ని కనపరచడానికి ఈ మార్గాన్ని ఇచ్చాడు. ఆ మార్గాన్ని ఎంచుకుని ఈరోజు జరుగుతున్న ఈ ప్రార్థన సమయంలో మీ మధ్యకి రావడం అనేటువంటిది నిజంగా అదృష్టంగా భావిస్తూ, అడవిపాలెం అది రాజోలు మండలంలో ఉంది. 21 సంవత్సరాల క్రితం జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తే ఎంపీ మెంబర్ అయ్యాను. రెండోసారి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాను. తర్వాత కాకినాడలో పోటీ చేశాను, రామచంద్రపురంలో పోటీ చేశాను, ఎమ్మెల్యే అయ్యాను. సంవత్సరంలోనే మంత్రి అయ్యాను. అది పెద్ద మహిమ. ఎంచేతంటే అసలు ఆ మంత్రివర్గం ఏర్పాటే ఒక మహిమ. అటువంటి పరిస్థితుల్లో మంత్రి అయ్యారు. మళ్ళీ ఈ జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా తూర్పుగోదావరి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి అయ్యారు. మరలా చూడండి, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఎప్పుడైతే ఆయన ఆలోచించి ఆయన శిష్య బృందంలో చేర్చుకున్నాడో, ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గానికి మళ్ళీ ప్రాతినిధ్యం. నేను ఫస్ట్ నమ్మింది ఏంటంటే ఇదేదో మహిమ. ఆ మహిమ లేకపోతే ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ప్రార్థించేటువంటి అవకాశం నాకు దక్కదు. మనం ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లల యొక్క చదువు చాలా డెవలప్ అయింది. 10 మంది ఉండేది 80% డెవలప్ అయింది. అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఈ 2 పథకాల ద్వారా మంచిగా అభివృద్ధి జరిగింది. అలాగే మనం చేసుకోవాల్సిన కార్యక్రమం ఏదన్నా సరే ముందు మనోజ్ బాబు గారిని మీ కుటుంబ సమర్థిగా పిల్లలు తీసుకుని వస్తే, ఆ మనోజ్ బాబుని పాలవుతే మన పిల్లలు కూడా ఉద్యోగాలు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు భారం లేకుండా చూస్తారు. ఒక్కసారి మీ అందరూ కూడా కుటుంబ సమర్థిగా అరేంజ్మెంట్ చేయాలి. పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత మన మాటలు ఆలోచించరు. ఒక మనోజ్ లాంటి వ్యక్తి ఇలాగ చెబితే నా పరిస్థితి దేవుడు ఈ రకంగా నన్ను నడిపించాడు, ఈ రకంగా నేను నలుగురికి సేవ చేయగలుగుతున్నాను, మీరు కూడా మీ తల్లిదండ్రులు చూసుకుంటూ నలుగురికి సేవ చేయమని ఆయన ఉపన్యాసాలు ఇస్తారు.